నమస్తే అండి, దుర్గా 59 ఫుడ్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకుని అందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం పెరుగు, అలాగే కొంచెం నిమ్మకాయ రసం వేసుకుని బాగా ముక్కంతా పెట్టేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదంతా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని కలుపుతూ ఉండాలి. అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ కావాల్సిన మసాలా అంతా వేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. వేగుతుండగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బియ్యం నానబెట్టుకోవాలండి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇది మరుగుతూ ఉండగా చికెన్ ఫ్రైకి మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సినవి ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు, అలాగే కొంచెం లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఫ్లవర్, బిర్యానీ ఆకు బాగా వేపుకోవాలండి. ఈ వేపుకున్న దాన్నంతా మిక్సీ పెట్టుకోవాలి. ఈ పౌడర్ వల్లే చికెన్ ఫ్రైకి బాగా టేస్ట్ వస్తుందండి. ఓకే, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీకి మనం పెట్టుకున్న వాటర్ మరిగిపోయి ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. బిర్యానీ అవుతుండగా చికెన్ ఫ్రై రెడీ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్ వేపుకోవాలి. మొత్తం చికెన్ కున్న వాటర్ అంతా అయిపోవాలండి. అప్పటి వరకు వేగుతూ ఉండాలి. చికెన్ బాగా ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుందండి. చికెన్లో 2 తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేసుకుని 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది 2 స్పూన్లు వేసుకోవాలి. రుచికి కొంచెం పెరుగు, పుదీనా ఆకు, కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. బిర్యానీ కూడా ఉడికిపోతుందండి. దానికి టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకు వేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలండి. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ, చికెన్ ఫ్రైని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. అన్నీ సరిపోయింది.